దేవులమ్మ నాగారంలో వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. వారిని అడిగి మరికొన్ని వచ్చేద్దాం. చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? ఏమంటారు ప్రజలు? చాలా బ్రహ్మాండంగా ఉంది. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రతి గడపకు అందుతున్నాయి కాబట్టి వాళ్ళ ప్రజలంతా కేసీఆర్ గారు గెలవాలి, ఆయన కారు గుర్తే గెలవాలి, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలవాలి అని అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. నేను ఇవాళ దేవులమ్మ నాగారంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తే గ్రౌండ్లోకి పోతే విషయం అర్థమవుతూ ఉన్నది. ఎవరు చూసినా చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించి బొట్టు పెట్టి మరి టీలు తాగిపించి మరి ప్రచారంలో జనాలు గిట్లా జరగదు. ఈరోజు ప్రచారంలో అవన్నీ చూస్తూ ఉన్నాం. అంటే దీని అర్థం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి తన సొంత లాభం కోసం, తన కోసం 18,000 కోట్లకు అమ్ముడు పోయి ఇవాళ ఎన్నిక తెచ్చిండు పార్టీ మారి అన్న మొత్తం ప్రజలలో కూడా ఈ మాట ఉన్నది. ఆయన అంటే చాలా అసహ్యంగా చూస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఆయన, నేను మొన్న కూడా చెప్పిన, డకౌట్ అయిపోయింది రాజగోపాల్ రెడ్డి అని. నాకు తెలిసి ఆయన డిపాజిట్ కూడా రాదు. రెండో ప్లేస్ కాంగ్రెస్లో ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది. ఏ అంశాలు గెలుపుకు నాంది పలికే అవకాశం? ఇంతకుముందు చెప్పినట్టు అన్నీ సేమ్ ఇంతకుముందు చెప్పినాయే. కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్లకు అమ్ముడు పోయింది ఒకవైపు. ఈ రెండింటిని ప్రజలు బేరీజ్ వేస్తున్నారు. బేరీజ్ వేసి కూసుకుంట్లకు ప్రభాకర్ రెడ్డి పాపం ఒకసారి ఓడిపోయినా సరే గ్రామాలను పట్టుకొని తిరిగిండు, మమ్మల్ని పట్టుకొని తిరిగిండు, మంచిగా చూసుకున్నాడు. రాజగోపాల్ రెడ్డి గెలిచినాక 4 సంవత్సరాల్లో ఒకసారి కూడా మా గ్రామానికి రాలేదు అని చెప్పి ప్రజలు కూడా అంటూ ఉన్నారు. ఇవన్నిటిని చూస్తే కూసుకుంటూ ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం. సిపిఎం మద్దతు ఎలా ఉంది? బ్రహ్మాండంగా. వారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారి క్యాడరు పూర్తిగా మా టీఆర్ఎస్ పార్టీ వారితో మిళితమై ప్రచారం చేస్తూ ఉన్నారు. పూర్తిగా 100% ఓట్ కన్వర్ట్ జరుగుతూ ఉన్నది. సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీల వారికి నా ధన్యవాదాలు. కేటీఆర్ దత్తత విషయం ప్రజల్లోకి వెళ్ళిందా సార్? డెఫినెట్గా కేటీఆర్ గారు ఈ మొత్తం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని చెప్పారు. మరి ఇది మంచి అవకాశం. మునుగోడు నియోజకవర్గ ప్రజలు దీన్ని వాడుకోవాలి. దీన్ని అవకాశాన్ని తీసుకొని కూసుకుంట ప్రభాకర్ రెడ్డిని భారీ మేరతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది. కేటీఆర్ గారు మాట అన్నారంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నట్టే లెక్క. కాబట్టి మునుగోడు ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనవసరంగా ఈరోజు కోసం ఆ 18,000 కోట్లలో రావచ్చు డబ్బు, ఇస్తాడు కొన్ని, వాటికి ఆశపడి మోసపోతే ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని కోల్పోయిన వారు అవుతారు ఈ ప్రజలు అని చెప్పి నేను వారికి మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.